నియోజకవర్గం నుంచి పల్లె సింధూరారెడ్డి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆయన మామగారు మాజీ మంత్రివర్యులుగా పనిచేశారు. పల్లె రఘునాథరెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, చంద్రబాబు నాయుడు చాలా కృషి చేస్తున్నారు ఈసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి, రాష్ట్రాభివృద్ధి కోసం కూడా. ఈసారి ఎండలు కూడా అధికంగా ఉన్నాయి. ఏ విధంగా జరుగుతున్నాయి సార్ ప్రచారాలు పుట్టపర్తిలో? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ 5 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా అన్ని వర్గాల ప్రజలకు తెలిసి చేసినాడా తెలియక చేసినాడా కానీ అతి తీవ్రమైన అన్యాయం చేశాడు. అందరినీ ఇబ్బంది పెట్టాడు. ఎందుకురా ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ రాష్ట్రంలో, మేమేం తప్పు చేసినాము, భగవంతుడు ఇంత శిక్ష మాకు ఎందుకు వేసావు అని బాధపడే క్షణాలు ప్రతి ఒక్క వర్గంలో ఉంది. నాకు తెలిసి ఏ వర్గం ఆనందంగా లేదు. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మహిళలు కానీ, మైనార్టీ కానీ, యువత కానీ, రైతులు కానీ, విద్యార్థులు కానీ, చివరకు ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, అన్ని వర్గాల ప్రజలకు నరకం అంటే ఏమిటి అనేది ప్రత్యక్షంగా చూపించాడు. ఎక్కడ చూసిన అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, కేసులు, బెదిరింపులు ఒక మాఫియా రాష్ట్రంగా మారిపోయింది. ఉదాహరణకి నేను సౌమ్యుడు వివాదరహితుడు అనేది అందరికీ తెలుసు. నా మీదని 8 కేసులు పెట్టాడు. ఎస్సీ కేసు, ఎస్టీ కేసు, అవుట్రేజింగ్ ద మాడెస్ట్ ఉమెన్ కేసు, అన్నెసరీగా అంటే మొత్తం అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చాడు. ఇంకో వైపున శాంతి భద్రతలు ఎక్కడ లేవు ఎవరికి కానీ. అది మరీ ముఖ్యంగా ఎస్సీల మీద, ఎస్టీల మీద కేసులు. ఒక ఎస్సీని చంపి డోర్ డెలివరీ చేశారు. ఒక ముస్లింలు చంపి ఆత్మహత్య చేసుకుంటే సలాం అనే కుటుంబం దాన్ని దిక్కే లేదు. ఒక అమ్మాయి మిస్బాని చిన్న పాపకు పెద్ద ర్యాంక్ వస్తూ ఉంటే ఆ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆ అమ్మాయికి టీసీ ఇప్పిస్తే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అంటే శాంతి భద్రతలు పూర్తిగా నశించిపోయాయి. లా అండ్ ఆర్డర్ ఉందో లేదో తెలియడం లేదు. ఇంకో వైపున ఈయన స్టార్టింగే కన్స్ట్రక్టివ్ ముఖ్యమంత్రి కాదు, డిస్ట్రక్టివ్ ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారికి ఈయనకు తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబం కంటే ప్రజలే మిన్నగా భావించి వాళ్ళే ముఖ్యమంత్రి భావించి పరిపాలన చేశాడు. ఈయన నేను నా భార్య బాగుంటే చాలు, ఎవరు బాగులే ఆయన పరిపాలన సాగిస్తూ వచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రాత్మక అవసరం ఉంది. ఎందుకంటే రేట్లు తగ్గాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, అభివృద్ధి చేయాలన్నా, సంక్షేమ కార్యక్రమం సక్రమంగా అమలు కావాలన్నా, పరిపాలన ఒక కుంటుపడుకోకుండా అడ్మినిస్ట్రేషన్ చక్కగా సాగాలన్నా, నో అదర్ ఆల్టర్నేటివ్, నో ఇన్ కంపారిజన్. ఒక్కటే ఆలోచన, చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు, అటువంటి నిబద్ధత కలిగిన వ్యక్తి, అటువంటి చాకచక్యమైన వ్యక్తి, అటువంటి మేధావి, ఆయన రాజకీయ నాయకుడు కాదు. యాక్చువల్ చెప్పాలంటే ఈయన మామూలుగా రాజకీయ నాయకుడు అయితే ఒక 4 తన ఎన్నికలు ఏ విధంగా గెలవాలో చూస్తాడు. కానీ ఈయన మాత్రం ఈ రాష్ట్రానికి ఏ విధంగా దశ ఉండాలి, దిశ ఉండాలి, ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేస్తారు. కాబట్టి ఇటువంటి మనిషి దొరకడం మనం చేసుకున్న అదృష్టం. ఇది స్టేట్స్ మ్యాన్. కాబట్టి అందరినీ కోరేదొకటే, ఈసారి అవకాశం ఇవ్వండి తెలుగుదేశం పార్టీకి. ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం. ప్రజల కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో భాగం పంచుకుంటాం. సార్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సంక్రాంతి కానుక కావచ్చు, తర్వాత క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా ఇటువంటివి ఇచ్చారు. ఇప్పుడు అసలుగా ఏదైతే రేషన్ ఇవ్వాలో దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోత విధిస్తోంది. కానీ ఆయన మాత్రం చెప్పుకోవడం ఏమంటే 99% సంక్షేమ పథకాలు పూర్తి చేసింది మా ప్రభుత్వమే అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం సార్? వాస్తవంగా చెప్పాలంటే 85% అమలు చేయలేదు, 15% మాత్రం అమలు చేశాడు. ఈ అమలు కూడా అరకొర చేస్తూ వచ్చాడు. ఒక్కటి మీరు బాగా గమనించాల, ఆయన చెప్పినవి ఏమీ చేయడం లేదు. నేను మాట తప్పను, మడమ తిప్పను అని ఏదో చెప్తుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. నేను అధికారంలోకి వస్తే 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఎంతో ప్రగల్భాలు పలికాడు. ఆయన వచ్చిన తర్వాత డిఎస్సీలు లేవు, మంచి పోస్టులు లేవు, ఉద్యోగాలు ఇచ్చాడు. కానీ మటన్ మార్కెట్లోనూ,
ఫిష్ మార్కెట్లోనూ పెట్రోల్ బంకుల్లోనూ ఇటువంటి వాటిలో ఇచ్చారు తప్ప మంచి ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు. అదే చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నప్పుడు 7 డిఎస్సీలు నిర్వహించాం. 1,75,000 మందికి టీచర్ పోస్టులు ఇచ్చాం. అది ఇప్పుడు కానరావడం లేదు. అదేవిధంగా నేను మద్యపాన నిషేధం చేస్తేనే 2024లో ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని చెప్పాడు. మీరే గమనించారు. మద్యం ఏర్లే పారుతూ ఉంది. అది జగన్ బ్రాండ్ వస్తూ ఉంది. బూమ్ బూము ప్రెసిడెంట్ మెడలు. దీనివల్ల దాదాపు 30,000 మంది పైచిలకు చనిపోయారు. 3 లక్షల మంది అనారోగ్యానికి పాలైనారు. ఆయన బ్రాండ్ కొనల్లా మొత్తం మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేశాడు. సంక్షేమ కార్యక్రమాలు నేను అమలు చేస్తున్నట్టున్నాడు. మీ బిడ్డ ఈ కార్యక్రమం చేస్తూ ఈ కార్యక్రమం కొత్తవి ఏమీ చేయడం లేదు. మేము చేసినవన్నీ కాకపోతే ఉన్న వాటినే కోత విధించాడు. చంద్రన్న సంక్రాంతి సరుకులు, చంద్రన్న రంజాన్ తోఫా, చంద్రన్న క్రిస్మస్ కానుక ఈ రాష్ట్రంలో ఉండే 1,50,000 కుటుంబాలకు పండగలకు సరుకులు ఇచ్చేవాళ్ళం. దాన్ని రద్దు చేసేది ఈ బిడ్డ. మీ బిడ్డ ఈ బిడ్డ చేసిన పనులు. రెండవది చంద్రన్న బీమా. ఎవరైనా యాక్సిడెంట్ అయితే ఇమీడియట్గా 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చేవాళ్ళం. ఆ చంద్రన్న బీమా రద్దు చేశాడు. పేదల కడుపు నిండు అన్నం పెట్టేదానికి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే వాటిని కూడా రద్దు చేస్తూ వచ్చాడు. అదేవిధంగా పెళ్లి కానుక. పేదరిలో పెళ్లి జరిగితే పెళ్లి కానుక 50,000 ఇచ్చారు. దాన్ని రద్దు చేశాడు. ఫీజు రీంబర్స్మెంట్ పీజీ, ఎంఎస్సి, ఎంబీఏ, ఎంటెక్ వారికి అన్నిటికీ పూర్తి రద్దు చేశాడు. ఈ విధంగా కార్పొరేషన్స్ నిర్వీర్యం చేస్తే వాళ్ళకి లోన్స్ ఇవ్వడం లేదు. ఏ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే మేము చేశామో వాటి ఏమీ చేయడం లేదు. ఆయన ఏదైనా అమలు చేయాలనుకునేవి ఇండ్లు మేము ఇచ్చినటివే, పెన్షన్లు మేము ఇచ్చినటివే, బియ్యం కార్డు మేము ఇచ్చినటివే. అదనంగా ఏమీ లేదు. బటన్ నొక్కుతాడు, ఉత్తుత్తి బట్టన్ అది. ఈ బుద్ధి నొక్కితే 3 నెలలకు కానీ వచ్చారు. ఓకే సార్, తర్వాత ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో 5 సంవత్సరాలుగా అంటే అభివృద్ధి అన్నది ఎక్కడం లేదు. ముఖ్యంగా నీటి సమస్య ఎక్కువగా ఉంది. తర్వాత వచ్చేసి ప్రస్తుతం ఉన్న శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే వచ్చేసి భూ కబ్జాలకు పాల్పడ్డాడు అనేది ఒక ఆరోపణ. అదేవిధంగా వచ్చేసి జిల్లా కేంద్రం అయిన తర్వాత కూడా అభివృద్ధి అన్నది లేదు అంటున్నారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికోసం ఎటువంటి చేయగలుగుతారనేది ప్రజలకు హామీ ఇస్తారు. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. పుట్టపర్తి జిల్లాను ప్రకటించడం మాకు ఆనందాన్ని కలిగించింది. దాంట్లో వేరే ఆలోచన లేదు. క్రెడిట్ కావాల్సిన శ్రీధర్ తీసుకుని అభ్యంతరంలే. దానికోసం ఎన్నో పార్టీలు పనిచేశాయి. మరీ ముఖ్యంగా మన ట్రస్ట్ బోర్డు మెంబరు బేంజెడ్ ఎండి రత్నాకర్ గారు కూడా కష్టపడ్డారు. చేయని దాబాదం. కానీ జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత 74 ప్రభుత్వ ఆఫీసులు ఉంటాయి. కనీసం స్థల సేకరణ జరగలేదు, కనీసం శంకుస్థాపన జరగలేదు, ఒక బిల్డింగ్ కట్టలేదు, ఇక్కడ ఇంప్రూవ్మెంట్ జరగలేదు. ఊరికే పుట్టపర్తి జిల్లా అంటే ఉపయోగం ఉంది. అదే చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంఆర్ ఆఫీసులు, ఎండి ఆఫీసులు కట్టేవాళ్ళము, 74 డిపార్ట్మెంట్లకు స్థలం సేకరించే వాళ్ళము, ఆ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసి ఈ పుట్టపర్తికి అభివృద్ధికి తోడ్పడే వాళ్ళము. దాని గురించి ఆలోచించి పాపానే పోలేదు. నెంబర్ 2, ఈ పుట్టపర్తికి సమగ్ర తాగునీటి పథకం 100,35,00,000తో శాంక్షన్ చేశాం. 150 కిలోమీటర్ల పైప్ లైను, 5 ఓవర్ హెడ్ ట్యాంకులు, 2 సంపులతో ఆ మొత్తం శాంక్షన్ చేశాం. దానికి కావాల్సిన మొత్తము ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చాం. టెండర్స్ అయిపోయాయి, అగ్రిమెంట్స్ అయిపోయాయి. అవి ఇంప్లిమెంటేషన్ చేసే టైంలో మేము పోయాము. అది ఇంప్లిమెంట్ కాల. 100,35,00,000 ఇస్తే ఈ చేతగాని అసమర్థ ఎమ్మెల్యే ఆ ప్రాజెక్ట్ 5 ఏళ్ళలో కంప్లీట్ చేయలేదంటే ఈయనకి ఎంత జ్ఞానం ఉందో, ఎంత తెలివి ఉందో, ఎంత శక్తి ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన వచ్చిన తర్వాత కనీసం గుంత పడితే దాన్ని తట్టిన బట్టేయాల, ఓ బల్బు పగిలిపోతే దాన్ని రీప్లేస్ చేయాలి, పోనీ ఒక ట్యాప్ ఇరిగిపోతే దాన్ని రీప్లేస్ చేయాలి. అభివృద్ధి శూన్యము, ప్రచారం ఫుల్ చేసుకుంటూ వస్తున్నాడు. ఒకటి అడుగుతున్నా, పుట్టపర్తి పవిత్రమైన పట్టణం, ప్రపంచ చరిత్ర పట్టణంలోనే ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే శ్రీ శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారు ఇక్కడ నివసించిన ప్రదేశం ఇది. ఈ ప్రదేశములో ఫారినర్స్ కూడా వచ్చి ప్రశాంతత కోసం ఇక్కడ వస్తారు. ఇటువంటి ప్రశాంత పట్టణాన్ని ప్రశాంతత లేకుండా ఒక మాఫియా సంస్కృతి తీసుకొచ్చాడు. ఎవరైనా ఎమ్మెల్యేగా ఉండే బుద్ధి ఉండేవాడు బిల్డర్లు బెదిరిస్తాడా? బిల్డర్లు బెదిరించి వాళ్ళ రక్తాన్ని జలగంలో మాదిరి పీల్చి
అందరినీ బెంగళూరు పంపించాడు కట్టుకోకుండా, కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఇది న్యాయమా, ధర్మమా, ఇది పద్ధతే? రెండవది, ఎక్కడ భూమి ఉంటే అక్కడ వాళ్తాడు గద్ద మాదిరి. కొన్ని భూములు డబ్బులు ఇస్తాడు, రిజిస్టర్ చేసుకుంటాడు, డబ్బులు ఇవ్వడం వల్ల అర్థం ఇస్తాడు, మళ్ళీ వేయడు. లేఅవుట్లు ఎక్కడ వేస్తే 30% లేఅవుట్లో డబ్బులు ఇవ్వాల్సిందే. భూదందా, భూ కబ్జా. మూడవది, ఎవరికన్నా డబ్బులుంటే పరాయిలోకి ఇస్తే పోతాయి, ఇంట్లో దాపెట్టుకొని దొంగలించబడతాయి అని బ్యాంకులు భద్రంగా ఉంటాయని పెడతారు. బ్యాంకుల్లో 1600 కోట్ల పైచీలకు అప్పులు చేసి వాళ్ళకు పంగనామాలు పెట్టి వాళ్ళకు మోసం చేసిన వ్యక్తి నియోజకవర్గం పరిపాలక అర్హుడా? ఒకసారి ఆలోచన చేయండి. అన్నిటికంటే అది హీనమైన పని. తాగునీటి కోసం సత్సాయి పథకాలు ఇచ్చాం. ఆ పథకానికి మెయిన్ పైప్ లైన్కు ఎవ్వరికి తెలియకోకుండా 5 సంవత్సరాలుగా మెయిన్ లైన్ నుంచి వాటర్ తీసుకుంటూ పోతున్నాడు. ఫస్ట్ వచ్చే వాటర్కు ఈ ఊరి దాటిన వచ్చే వాటర్కు తేడా వస్తుంది. మనకు అనుకుంటే పెద్ద పైప్ లైన్ తీసుకున్నాడు, సంపుకు, పొలానికి, మామిడి తోటకు. కాబట్టి ఈసారి మీ ఎన్నికల్లో మా కుటుంబం పోటీ చేస్తున్నది పుట్టపర్తిని ప్రశాంత నగరంగా తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలి. ఆగిపోయిన అభివృద్ధిని తిరిగి పునర్మించాలి. ప్రజల కష్టాలు, నష్టాలు, బాధలు లేకుండా సుపరిపాలన ఇవ్వాలని ఆలోచించతనే ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఏదో స్వార్థం కోసమో మాకే పదవీ కాంక్షను చేయడంలో కారణం ఏమంటే పదవి ఎన్నోసార్లు, ఇది 7వసారి నా బీఫామ్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మా మీద, కుటుంబం మీద ఉన్న అభిమానం జోహార్లకు. ఇది పల్లె రఘునాథ్ రెడ్డి గారు చెప్పడం అన్నది. నేను రాజకీయాల్లో పోటీ చేయడం అన్నది ఈ పదవుల కోసమో లేకపోతే స్వార్థం కోసమో కాదు. ఏదైతే శాంతి భద్రతలు ఇక్కడ లేకుండా పోయాయి పుట్టపర్తిలో, ముఖ్యంగా దానికోసం పాటుపడతాం. అదేవిధంగా నియోజకవర్గం అభివృద్ధి ఏదైతే కావాలో, ప్రజలు మా మీద ఏదైతే నమ్మకం అనేది పెట్టారో ఆ టీడీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు, వాళ్ళకు భరోసా ఇస్తూ ముందుకెళ్తామని ఈయన స్పష్టం చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360, పుట్టపర్తి, శ్రీ సత్యసాయి జిల్లా.